కొంతమంది క్రైస్తవ భార్యాభర్తలు కూడా అన్య ప్రజల దగ్గరికి వెళ్ళి భార్యాభర్తలు పంచాయతీలో కూర్చున్న తర్వాత వాళ్ళు నీకు పంచాయతీ తీర్చిన తర్వాత ఏదో ఒక రోజు కనపడినప్పుడు, బాబు మా యేసు ప్రభుని నమ్ముకోండి అయ్యా, ఆయన సమాధానకర్త, మీకు సమాధానం ఇస్తాడు అని మీరు చెప్పారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పక్కుమన్నది మాకు సమాధానం ఏంటో దేవుడు ఎరుగయ్యా. ఎవరి నామం అవమానపరచబడుతుంది? దైవజనమా, ఒకవేళ దేవుని నామానికి నీ ద్వారా అవమానం కలగబోతుంది అని అంటే, రేపు కలగబోతుందంటే ఇట్లా నువ్వు ఉండు. ప్రభా, రేపు అవమానం కలగబోతా ఉంటే ఈ రోజు నన్ను చంపేసే ప్రభా. క్రైస్తవులు త్రాగుబోతులన్న ముద్ర, తిరుగుబోతులు, లంచగాళ్ళు, ఈ ముద్ర మాకు ఉండకూడదు. క్రైస్తవుడంటే నీతి కలిగిన వాడురా, పవిత్రమైన జీవితం జీవించిన వాడురా. వాళ్ళ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధాలు ఆడరా, వాళ్ళు మాటలు మార్చర్రా, మోసాలు చేయర్రా. వాళ్ళు కూటికి పేదోళ్ళైన నీతిలో ఐశ్వర్యవంతులరా. ఆ పేరు, దేవుని కీర్తి ఖ్యాతి నీ ద్వారా రెపరెపలాడునుగాక.